పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే నిర్మాత అశ్విని దత్ కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ సినిమా తాలూకా స్క్రిప్ట్ పూర్తయింది. ఇక ప్రభాస్ నుంచి షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం. ఒక్కసారి కల్కి 2 రాకకు ప్రభాస్ సినిమా కోసం సిద్ధమైతే, అన్నీ సెట్ అయితే మూవీ పూర్తి చేయడానికి ఎంతో టైం తీసుకోదు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్లో అలా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ ప్రభాస్ లేని సీన్స్, షూటింగ్, సెట్టింగ్, ఇతర వర్క్ చాలానే పూర్తి చేశారు. సో మూవీ అనుకున్న సమయానికి వచ్చే ఛాన్సులు ఉన్నాయి అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా, డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 'కల్కి 2' మూవీకి సంబంధించిన స్టోరీ పనులు పూర్తయినట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్ సిద్ధమైనప్పుడు షూటింగ్ మొదలు పెట్టేస్తామని అన్నారు. 2026 చివరి నాటికి 'కల్కి' చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్టు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రభాస్ డేట్స్ దొరకడంపై ఇది ఆధారపడి ఉంటుందన్నట్టుగా మాట్లాడారు. 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే కూడా ఓ ప్రధాన పాత్ర చేశారు. 'కల్కి 2' చిత్రం కోసం ఆమె డేట్స్ కూడా కీలకంగా మారాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు దీపిక. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. కూతుర్ని చూసుకునేందుకు ఎక్కువ రోజులు సినిమాల నుంచి విరామం కావాలని ఆమె అనుకుంటున్నారట. దీంతో 'కల్కి 2' చిత్రానికి దీపిక డేట్స్ ఎప్పుడు కేటాయిస్తారనేది కూడా ముఖ్యంగా ఉంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో ప్రభాస్, దీపికతో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. దిశా పటాని, సస్వతా చటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన కీ రోల్స్ చేశారు. మహాభారతం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఈ సినిమా సుమారు 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని సూపర్ హిట్ అయింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందించారు. 'కల్కి 2898 ఏడీ' సినిమా క్లైమాక్స్లో కర్ణుడి పాత్ర రివీల్ సహా కొన్ని ట్విస్టులు ఉన్నాయి. దీంతో 'కల్కి 2' చాలా ఆసక్తి నెలకొంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.